పాట గొప్పది కాదు, మ్యూజికే గొప్పది. నేను పాట రాస్తేనే కదా నువ్వు మ్యూజిక్ చేసేది. నేను మ్యూజిక్ చేస్తేనే కదా నీది పాటని తెలిసేది. సరే చూద్దాం ఏది గొప్పదో. ఓకే. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, పాటలు మార్చి రాసావా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమా అని మార్చుకో. ప్రియతమా నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం. ప్రియతమా నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే. ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది. కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే, మాటలే. ఊహలన్నీ పాటలే కనుల తోటలో. అదే తొలి కలల కవితలే మాట మాటలో. అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు. పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే, ఒకటే గమ్యమే దారులు వేరులే పయనమే నీ పనిలే. అరరే పుడుతూ మొదలే మలుపు కుదుపు నీదే, ఆ అర్థమే చూపెను బ్రతుకులలో తీరే. ఆ వైపరే తుడిచే కారే కన్నీరే. మాటే వినదుగా 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 వేగం వినదుగా 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 వేగం 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 వినదుగా వేగం వేగం అలనే పుడుతూ మొదలే మలుపు కుదుపు నీదే, మరు జన్మతో అంతలా రంగు చినుకులే గుండెపై రాలనా. మాటే వేగం దీన్ని బట్టి నీకేం అర్థమైంది? పాట లేకుండా మ్యూజిక్ లేదు, మ్యూజిక్ లేకుండా పాట లేదు, రెండు గొప్పవే. పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే. అందుకే అంటారు కదా మాస్టర్, మ్యూజిక్ లిరిక్స్ రెండు కళ్ళు లాంటివి, రెండు ఇంపార్టెంట్. శేఖర్ మాస్టర్, నిజంగా త్రిబుల్ ఆర్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే దాంట్లో ఇద్దరు లెజెండ్ హీరోలు ఉన్నారు. ఈ పర్ఫార్మెన్స్ చూస్తే కూడా అలా ఫీల్ అవుతున్నా, అంటే ఇద్దరు లెజెండరీ డాన్సర్స్ ఛాంపియన్స్ ఉన్నారు. రెండు కళ్ళు చాలా అట్లా చూస్తానికి. ఎక్కడా సద్వీన్? నిజంగా ఇద్దరు చేస్తే నాకు రెండు కళ్ళు చాలేదు. ఒక మ్యాజిక్ చూసినట్టుంది. శుభం శుభం శుభం. అంటే ఇది చేస్తే కళ్ళు ఒకళ్ళ మీద ఉంటాయి, కానీ ఇట్లా షిఫ్ట్ అవుట్లా ఎక్కడ ఏ మూమెంట్ మిస్ అయిపోతామో. ఇద్దరు ఏ మాత్రం తగ్గకుండా చేశారు. నాకు తెలిసి మీ ఇద్దరి మధ్య కాంపిటీషన్ ఉన్నట్టు అనిపించింది నేను చూస్తుంటే కనుక. రామ్ ఎక్కడా? రామ్, నువ్వు తీసుకున్న కాన్సెప్ట్ చాలా 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 బాగుంది. వీళ్ళంతకన్నా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. అంటే నువ్వు చెప్పిన కాన్సెప్ట్ లోనే కొత్తదనం ఉంది. ఇప్పుడు ఏంటంటే మనం కొరియోగ్రాఫర్స్ మేము చేసేటప్పుడు కొన్ని పెద్ద హిట్ సాంగ్స్ వస్తాయి, కొన్ని నార్మల్ సాంగ్స్ వస్తాయి. నార్మల్ సాంగ్స్ వచ్చినప్పుడు ఆ సాంగ్స్ ని కొరియోగ్రఫీ డామినేట్ చేస్తేనే చూసేటప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కొరియోగ్రఫీ చాలా బాగా చేసావు, కానీ కొరియోగ్రఫీని డామినేట్ చేసి పర్ఫామ్ చేశారు వీళ్ళిద్దరు.
సూపర్ జతిన్. థ్యాంక్ యూ మాస్టర్. జానీ మాస్టర్. శేఖర్ అని చెప్పినట్టు ఇద్దరు స్టార్స్ ఆడినట్టుంది. మెయిన్ ఈ పాట హిట్ అవడానికి కాన్సెప్ట్, మ్యూజిక్, పాట ఆ రెండు కలిస్తేనే వినడానికి వినసొంపుగా ఉంటుంది. సో అలాగే ఎంత బాగా దాన్ని మీ ఇద్దరు ఓన్ చేసుకున్నారనేది ఇక్కడ కనబడింది, అందుకే పెద్ద హిట్ అయింది. మీరు బాగా చేశారు, కానీ ఏమనుకోవద్దు. సద్విన్ చాలా బాగా చేశారు. నా కళ్ళంతా నీ మీదే, నాకు టక్కనే నేను ఇతను చూద్దాం అనుకుంటే టక్కనే అట్ట నీ మీద వచ్చింది. ఇంకొకటి, ఈ పాట మీరు ఇలాంటి కాన్సెప్ట్ కి ఈ పాట తీసుకుంటాం చాలా బాగుంది. ఎందుకంటే కథ చెప్పచ్చు, ఈయన చెప్తుంటే దాన్ని పాట రూపంలో రాసి ఆమె పాడటం అనేది, సో అది దీంట్లో ఫిట్ అయింది, అందుకని ఇది బాగా హిట్ అయింది. స్టార్టింగ్ టేక్ ఆఫ్ అదిరిపోయింది. ఆ టేక్ ఆఫ్ అలానే తీసుకుపోయి అదే ఎనర్జీ తీసుకుపోయి లాస్ట్ లో బ్లాస్ట్ చేశారు. చాలా బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ మాస్టర్. చిన్ని ప్రకాష్ గారు. యాక్చువల్లీ ఒక కాన్సెప్ట్ అని తీసేసుకుంటే ఒక కోరియోగ్రాఫర్ డ్రీమ్ ఉంటుంది, నేను ఈ కాన్సెప్ట్ ని ఇట్లానే చెయ్యాలి. ఎవ్రీ కోరియోగ్రాఫర్ కి ఒక డ్రీమ్ ఉంటుంది. మీ డ్రీమ్ వచ్చేసి ఒక లిరికల్ హిప్ హాప్ చేయాలని, సో కాస్ట్యూమ్ నుంచే దాన్ని ఫాలో చేశారు. ఫ్యాంటాస్టిక్. వాట్ ఇస్ దిస్, వాట్ అన్ ఐడియా, ఐ కెనాట్ ఇమాజిన్. ఫస్ట్ 1 minute 60 seconds కి మ్యూజిక్ లేదు, జస్ట్ పీపుల్ ఆర్ డూయింగ్ ఓన్లీ. ఎవరిని చూడాలి నాకు కన్ఫ్యూజన్ గా ఉంది. ఒక మిర్రర్ పెట్టినట్టుంది నాకైతే. ముగ్గురికి ఇట్ వాజ్ అ ఫీస్ట్ అండి, ఒక దీపావళి లాగా అనిపించింది నాకు. హ్యాట్స్ ఆఫ్ టు యూ గైస్. ఐ థింక్ ఇది బిగినింగ్, సో ఐ హోప్ ఎండ్ ఎట్లా ఉంటుందో తెలియదు నాకు. సో యూ గైస్ వర్ టెరిఫిక్ అండ్ rocked it all the way. Best of luck, guys. Thank you, judges. Thank you, guys. Good luck.